అందరికి వెల్కమ్ టు సాయి బొటిక్. మీకు లాస్ట్ వీడియోలో నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నా వీడియో ఫాలో అయినట్లయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్రీగా నేర్చుకోవచ్చు అండి, మీకు ఎక్కడ ట్రైనింగ్ అవసరం లేకుండా అని చెప్పాను. అయితే మీకు ఈ తమ్నైల్ చూస్తుంటే మీకు తమ్నైల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను అనే దాని గురించి. మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి మినిమం ఏమేం కావాలనే దాని గురించి చెప్తున్నానండి ఈరోజు. ఇవేంటంటే ఫస్ట్ వచ్చి మెయిన్ ఫ్రీజింగ్ పేపర్ కావాలి, అండ్ బాబిన్ కేస్ కంపల్సరీ. ప్రతి దానికి మిషన్ లో బాబిన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ బాబిన్ కి వైట్ కలర్ థ్రెడ్ అనేది కావాలి. అండ్ ఇవేంటంటే సిల్క్ థ్రెడ్స్ అండి, ఇవి చాలా కంపెనీలు ఉంటాయి. ఇది వచ్చి లోటస్, ఇవి రాజు, ఇంపోర్టెడ్ రాయల్ చాలా ఉంటాయి. వీటిలో ఏంటంటే మనం థ్రెడ్ ఏదైతే మంచి కంపెనీ థ్రెడ్ వాడతామో మిషన్ మనం అంత లైఫ్ ఉంటుంది. మనకి మిషన్ కూడా చాలా వరకు థ్రెడ్ తెక్కకుండా అక్కడ థ్రెడ్ కట్ అయ్యేది దానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ కట్ అవ్వకుండా ఉండాలంటే మంచి థ్రెడ్ వాడుకుంటే మనకి మిషన్ సర్వీసింగ్ మినిమం 6 నెలలు అవసరం ఉండదండి. కాబట్టి మనం మిషన్ కి వాడే థ్రెడ్ మీదే మిషన్ సర్వీసింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇదైతే టేప్ అండి. ఈ టేప్ ఎందుకంటే మెజర్మెంట్స్ అనేది బ్లౌజ్ మెజర్మెంట్స్ ప్రకారం మనం మార్కింగ్ చేసుకొని వర్క్ చేస్తాం కదా, దానికోసం అనేది టేప్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఇవేంటంటే బాబిన్స్ అండి. ఈ బాబిన్స్ ఏంటంటే ఈ వైట్ బాబిన్ కి పోసి బాబిన్ పెడతాం మనం. నెక్స్ట్ ఏంటంటే పెన్ డ్రైవ్స్ అండి. ఈ పెన్ డ్రైవ్ ఏంటంటే ప్రతి డిజైన్ మనం మెయిల్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటాము. ఇవి పెన్ డ్రైవ్ లోకి ఎక్కించుకొని పెన్ డ్రైవ్ ద్వారా మనం మిషన్ లో డిజైన్ అనేది స్టిచ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ టేబుల్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంతకుముందు ఏంటంటే మనం కంప్యూటర్ లోనూ ల్యాప్టాప్ లోనూ డిజైన్స్ డౌన్లోడ్ చేసేవాళ్ళము. ఇప్పుడు అలా అవసరం లేదు, మనకు ఫోన్ ఉంటే చాలండి. ఫోన్ నుంచే కేబుల్ ద్వారా డిజైన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం మిషన్ ఒక ఫ్రేమ్ అయిపోయి రెండో ఫ్రేమ్ సెట్ చేసుకునేటప్పటికే ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటే అట్లా ఇది మెయిల్ ద్వారా ఈ పెన్ డ్రైవ్ కి ఈ కేబుల్ ద్వారా ఎక్కించుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చి మిర్రర్ షీట్లు, మెయిన్ మిర్రర్ షీట్లు కావాలండి. ఎందుకంటే ఇవి చాలా మిర్రర్ డిజైన్స్ ఉంటాయి. వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇవి రౌండ్ మిర్రర్స్, చిన్న మిర్రర్స్, స్క్వేర్ మిర్రర్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా చూడండి, మీరు ఈ మిర్రర్స్ అన్ని కూడా అంటుకుంటున్నాయండి. ఇవి అంటుకునే మిర్రర్స్ అయితేనే మనకి స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చాలా మంది ఏంటంటే విడిగా మిర్రర్సే కదా అని చెప్పి తెస్తారు. ఇవి అంటుకోకుండా ఉన్నట్లయితే మనం కుట్టేటప్పుడు మిర్రర్స్ లేచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇవి స్టిక్కర్స్ అండి. నిజం చెప్పాలంటే ఇవి మిర్రర్ స్టిక్కర్స్, ఒరిజినల్ మిర్రర్ కాదు, రేకు మిర్రర్స్ ఇవన్నీ. చూడండి, ఇలా మనం ప్రెస్ చేసినా కానీ వంగుతుంది. ఇవన్నీ కూడా రేకు మిర్రర్లు అండి. ఇవేంటంటే ఇవి చాలా సైజెస్ ఉంటాయి. మనకి 10 నెంబర్ 5 నెంబర్ నుంచి మిర్రర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రేకు మిర్రర్స్. ఇవేంటంటే ఒరిజినల్ మిర్రర్ అనేది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అయితే రాదండి. ఇవన్నీ ఎవరైనా చెప్పుంటే మాత్రం అది అబద్ధమే. ఖచ్చితంగా అయితే మిషన్ పాడైపోతుంది. ఇవేంటంటే చాలా సైజెస్ ఉంటాయండి. అయితే మనం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ప్రతి సైజ్ మిర్రర్ షీట్లు మినిమం 2 తెచ్చిపెట్టుకోండి మీకు, ఎందుకంటే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతాయి. ఇవి అన్ని కూడా ఇవి థ్రెడ్స్ కూడా అండి. ఇవి గమనించండి, నేను 4 రకాల థ్రెడ్స్ చూపిస్తున్నాను. 5 రకాలు ఉన్నాయండి. ఇదేంటంటే ఇంపోర్టెడ్ రాయల్, చాలా చాలా బాగుంటుంది ఈ థ్రెడ్. ఈ థ్రెడ్ చూడండి ఎంత సన్నగా ఉంటుందో. అసలు ఈ థ్రెడ్ పెడితే మనకి ఆ కలర్ థ్రెడ్ వాడినంత సేపు కూడా దారం అనేది తెగదండి. ఆ మిషన్ కూడా చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఈ థ్రెడ్ వాడడం వల్ల అయితే 6 మంత్స్ 7 మంత్స్ అయితే మనకి సర్వీసింగ్ అవసరం ఉండదు. ఈ లోటస్ దారాలు కూడా బాగుంటాయి, కాకపోతే కొద్దిగా థిక్గా ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క దారం అనేది అయితే మాత్రం ఖచ్చితంగా తెగుతుంది. లోటస్ అయితే మాత్రం నాకు తెలిసి దాదాపు మాక్సిమం వాడకపోవడం బెటర్ ఇది. ఎందుకంటే ఈ థ్రెడ్ చూడండి ఎంత గట్టిగా ఉందో. గట్టిగా ఉంటుంది అంటే గట్టిగా పలుచగా ఉంటే తెగిపోతుందా, వర్క్ పాడవుతుందా అనేది ఏముండదండి. వర్క్ చాలా చాలా నీట్ గా ఉంటుంది. ఈ థ్రెడ్ అయితే ఇలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీటిలో చాలా కలర్స్ అయితే, లోటస్ దారాలు అయితే మాత్రం కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో చాలా కలర్స్ దారాలు అయితే తెగుతాయి. కావాలంటే మీరు చెక్ చేయండి నెక్స్ట్ అయినా. 72 థ్రెడ్స్ అట్లా కొన్ని కలర్స్ అయితే తెగుతాయి. ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ థ్రెడ్ అయితే ఇంకా అసలు ఆలోచించక్కర్లేదు. ఇవేంటంటే మిషన్ ఎంబ్రాయిడరీవే. ఇది పాలిస్టర్ ఉండదండి. ఇదేంటంటే సిల్క్ థ్రెడ్స్ మాత్రమే. అందుకే ఇదైతే తెగిపోదు. దారం కూడా చాలా బాగుంటుంది, వర్క్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది.
ఈ ఇంపోర్టెడ్ రాయల్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుందండి. ఇదేంటంటే ఇది ఇంకొక స్టైల్, ఇది పాలిస్టర్ అండి. చూడండి, మీరు దారం కట్ చేయాలనుకున్నా చాలా కష్టంగా అనిపిస్తుంది. మనకి ఇది మిషన్ కూడా, ఆ మిషన్ మీకు మిషన్ పెట్టినప్పుడు మాత్రం నేను చెప్తాను మీకు అది ఏంటి అనేది, దీనివల్ల థ్రెడ్స్ వల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఏంటి అనేది. చూడండి, ఇది అసలు పాలిస్టర్ థ్రెడ్. వర్క్ అయితే షైనింగ్ ఉంటుందేమో కానీ ఈ సిల్క్ థ్రెడ్ కి చాలా బాగుంటుందండి వర్క్. ఇదేంటంటే కొంచెం దారం పైకి లేచినా కానీ లుక్ మారిపోతుంది, వర్క్ బాగుండదు. కానీ ఈ సిల్క్ థ్రెడ్స్ కి అయితే మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వండి. మాక్సిమం ఇవి వాడడానికి ట్రై చేయండి. ఇవైతే ఈ పాలిస్టర్ దారాలు అయితే మాత్రం పెట్టకపోవడమే బెటర్, ఎందుకంటే మిషన్ చాలా రఫ్ అయిపోయింది. దారాలు ఒకసారి తెగిపోతూనే ఉంటాయండి. మీకు ఎలా అంటే పెట్టిన 2 నిమిషాలకి వర్క్ జరుగుతూ ఉంటుంది, మధ్యలో కట్ అయిపోతుంది. అలా ఉండడం వల్ల మీకు వర్క్ అయితే ఫినిషింగ్ బాగుండదు, వర్క్ లుక్ మారిపోతుంది. ఓకేనా? అందుకని మీరు థ్రెడ్స్ మాత్రం ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ థ్రెడ్స్, మంచి థ్రెడ్స్ వాడటానికే ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్రీజింగ్ రోల్ అండి. చాలా మంది కూడా పేపర్స్ యూజ్ చేస్తుంటారు, న్యూస్ పేపర్స్. ఆ న్యూస్ పేపర్స్ పెట్టడం వల్ల అయితే మిషన్ అయితే మీరు 1 or 2 days ఈ ఫ్రీజింగ్ పేపర్ లేకుండా న్యూస్ పేపర్ పెట్టడం వల్ల అయితే మాత్రం మిషన్ మొత్తం బ్లాక్ గా వచ్చేస్తుందండి. న్యూస్ పేపర్ పెట్టడం వల్ల ఈ ఫ్రీజింగ్ రోల్ పెడితే మీకు వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది, క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది, చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఫ్రీజింగ్ రోల్ మాత్రం ఎవరు కూడా, ఇదైతే పెద్ద కాస్ట్ కూడా లేదండి. 100 మీటర్స్ వచ్చి 1000 రూపీస్, 800, నాకు తెలిసి అయితే 800 అనుకుంటున్నాను అంతేను. కాకపోతే చాలా చాలా బాగుండదు. ఫ్రీజింగ్ పేపర్ వల్ల అయితే మాత్రం మీరు సిల్క్ జార్జెట్ క్లాత్ మీద కూడా వర్క్ వేయొచ్చు, దానికైతే ప్రాబ్లమే ఉండదు. మామూలుగా న్యూస్ పేపర్ అయితే జార్జెట్ క్లాత్ మీద వర్క్ వేస్తే మాత్రం మీకు క్లాత్ హోల్స్ పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకని అసలు న్యూస్ పేపర్ అనేది యూజ్ చేయొద్దు. ఫ్రీజింగ్ పేపర్ మీద అయితే వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ దాంతో పాటుగా మిషన్ తో పాటుగా 2 ఫ్రేమ్స్ అయితే ఇస్తారండి. ఇది చిన్న మిషన్, అందుకనే నీకు ఇంకొక ఫ్రేమ్ అయితే నా ఇంటి దగ్గర ఉంది, అందుకే నేను చూపించట్లేదు. ఇదైతే పెద్ద ఫ్రేమ్ ఒకటి, చిన్న ఫ్రేమ్ ఒకటి, 2 ఫ్రేమ్స్ ఉంటాయి.